ఈ ఒక్క తప్పు చేస్తే 2026 సంవత్సరం మొత్తం కష్టాలే. జాగ్రత్త. తమ గమనాన్ని ఆపకుండా సాగిపోతూనే ఉంటుంది. ఆ కాలగమనంలో కొన్ని గడియలు అత్యంత శక్తివంతమైనవి, మరికొన్ని అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినవి. ఎవరికైతే తమ జీవితాన్ని ధర్మబద్ధంగా మార్చుకోవాలనే తపన లేదో, ఎవరికైతే మన పురాణాలలోని నిగూఢ సత్యాలను వినే ఓపిక లేదో, అటువంటి వారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే ఈ మాటలు కేవలం చెవులకు వినసొంపుగా ఉండేవి మాత్రమే కావు. ఇవి మీ ఆత్మను మేలుకొలిపే పరమ సత్యాలు. 2026 వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మన గరుడ పురాణం ప్రవచించిన కొన్ని పరమ ధర్మాలను మనం తెలుసుకోవటం ఎంతైనా ఆవశ్యకం. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు సూత మహాముని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వెలువడినవే మన పురాణాలు. కాలపురుషుని ప్రభావం మానవ జీవితంపై ఎలా ఉంటుందో, ఏ సమయంలో చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయో గరుడ పురాణం విపులంగా వివరిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక కర్మ దాగి ఉంటుంది. ఆ కర్మఫలమే మన సుఖదుఖాలకు మూల కారణం. ముఖ్యంగా కొత్త సంవత్సరం వంటి సంధ్యాకాలంలో మనం చేసే పనులు ఆ ఏడాది మొత్తం మన వెంటే నీడలా వెంటాడుతాయి. అందుకే ఈ పవిత్ర సమయంలో అస్సలు చేయకూడని ఆ 5 పనులు ఏమిటో, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటో ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం. శ్రీమన్నారాయణుడు తన వాహనమైన వైనతేయునికి ఉపదేశించిన ఈ ధర్మసూత్రాలు కేవలం భయం కోసం చెప్పినవి కావు. ఇవి మనల్ని ఉన్నత స్థితికి చేర్చే సోపానాలు. కొత్త ఏడాది అనగానే మనం వేడుకలకు, విందులకు ప్రాముఖ్యత ఇస్తాం. కానీ అసలైన పండుగ అంటే ఆత్మశుద్ధి. అంతరంగం నిర్మలంగా లేనప్పుడు బాహ్య ప్రపంచంలో ఎన్ని వేడుకలు జరుపుకున్నా ప్రయోజనం శూన్యం. మన ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెట్టాలన్నా, దారిద్ర్యం తొలగిపోవాలన్నా మనం పాటించాల్సిన కఠిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలు ఉల్లంఘన జరిగితే అది కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఆ సంవత్సరం పొడవునా మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మొదటిగా మనం చర్చించుకోవాల్సిన అంశం మన వాక్కు. వాక్కు అంటే కేవలం మాట కాదు, అది మన మనసులోని భావానికి ప్రతిరూపం. గరుడ పురాణం ప్రకారం నూతన సంవత్సర ప్రారంభంలో ఎవరితోనూ వివాదాలకు దిగకూడదు. కోపం అనేది మనిషిలోని విచక్షణా జ్ఞానాన్ని పహిస్తుంది. ఆ కోపంలో మనం వాడే కఠిన పదాలు ఇతరుల మనసును గాయపరచడమే కాకుండా మన చుట్టూ ఉన్న సానుకూల శక్తిని నాశనం చేస్తాయి. మనం మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రం లాంటిదే. ఆ మంత్రం శుభాన్ని పలకాలి తప్ప శాపాన్ని కాదు. ఎవరైతే కొత్త ఏడాది మొదటి రోజున తగులాటలకు, నిందారోపణలకు ప్రాధాన్యత ఇస్తారో వారి ఇంట్లో అశాంతి నెలకొంటుంది. వైకుంఠాధిపతి అయిన విష్ణుమూర్తి గరుత్మంతుడితో ఇలా అంటాడు: వైనతేయ, ఏ గృహంలోనైతే కలహాలు ఉంటాయో, ఏ నోటి నుండి అయితే పరుష పదాలు వెలువడతాయో అక్కడ నేను నివసించను. ఈ మాటను మనం లోతుగా ఆలోచించాలి. మనం కొత్త ఏడాదిలో ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంటాం, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటాం. కానీ పునాదిలోనే ద్వేషం ఉంటే ఆ విజయం నిలవదు. అందుకే ఆ రోజు ఉదయం నిద్రలేవగానే ప్రశాంతమైన మనసుతో ఉండాలి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా చిరునవ్వుతో సమాధానం చెప్పడమే ఉత్తమ లక్షణం. అది మీ సంస్కారాన్ని మాత్రమే కాకుండా మీ భవిష్యత్తును కూడా కాపాడుతుంది. కొత్త సంవత్సరం రోజున మనం చేసే రెండవ తప్పు ఏమిటంటే పేదవారిని లేదా ఆర్తులను నిర్లక్ష్యం చేయటం. మన పురాణాలలో అతిథి దేవోభవ అని బోధించారు. ధనం ఉన్నప్పుడు గర్వపడడం సహజం, కానీ ఆ గర్వం అంధత్వానికి దారితీయకూడదు. మీ ఇంటి ముందుకు వచ్చిన పేదవాడిని లేదా ఆకలితో ఉన్న ప్రాణిని విస్మరించడం వల్ల మీరు సంపాదించిన పుణ్యం మొత్తం కరిగిపోతుంది. గరుడ పురాణంలో దాన ధర్మాలకు విశిష్టత గురించి ఒక కథ ఉంది. ఒక గొప్పవంతుడు తన ఐశ్వర్యాన్ని చూసుకుని గర్వపడి కొత్త ఏడాది రోజున తన దగ్గరకు వచ్చిన యాచకుడిని చిత్కరించుకున్నాడు. తత్ఫలితంగా అతను ఆ ఏడాదిలోనే తన సంపాదనంతా కోల్పోతాడు. ధర్మం అనేది ఒక వృక్షం వంటిది. దానికి నీరు పోసి కాపాడితేనే అది మనకు నీడనిస్తుంది. కొత్త ఏడాది రోజున కొంచెమైనా దాన ధర్మాలు చేయటం వల్ల ఆ సంవత్సరం మొత్తం మనకు అన్నపానాదులకు కొరత ఉండదు. అది కేవలం డబ్బు రూపంలోనే ఉండనక్కర్లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, కట్టుకోవడానికి వస్త్రం లేని వారికి బట్టలు ఇవ్వటం,
వంటివి పరమేశ్వరుడికి ప్రీతికరమైన పనులు. మీ శక్తి కొలది ఇతరులకు సహాయం చేయటం వల్ల కలిగే తృప్తి వెలకట్టలేనిదే. ఈ సత్కర్మలు మీ జాతకాల్లోని దోషాలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఆ రోజున స్వార్థాన్ని విడనాడి పరిహితం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన నివాసం, మన ఇల్లు అంటే కేవలం 4 గోడల మధ్య ఉండే ప్రదేశం కాదు. అది ఒక దేవాలయం. గరుడ పురాణం ప్రకారం నూతన సంవత్సర ప్రారంభంలో ఇల్లు అపరిశుభ్రంగా ఉండకూడదు. మురికి, చిందర వందరగా ఉన్న వస్తువులు, పాత సామాన్లు దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతాయి. మహాలక్ష్మి స్వచ్ఛత ఎక్కడ ఉంటే అక్కడ కొలువై ఉంటుంది. అందుకే ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. చీకటి కోణాల్లో మురికి పేరుకుపోవటం వల్ల రాహుకేతువుల ప్రభావం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. చాలామంది కొత్త ఏడాది సంబరాల్లో పడి ఇంటి శుభ్రతను మర్చిపోతూ ఉంటారు. అలా చేయటం వల్ల ఇంట్లోని సకల శుభాలు కరువయ్యి ప్రమాదం ఉంది. ప్రతి గదిని, ముఖ్యంగా పూజా గదిని మరి వంటగదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. సువాసనాభరితమైన ధూపాన్ని వేయటం వల్ల గాలిలోని ప్రతికూలత తొలగిపోయి దివ్యమైన శక్తి ఆవహిస్తుంది. ఇవన్నీ మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు. వీటి వెనుక లోతైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో మనం అడుగుపెట్టేటప్పుడు మన గతాన్ని ఒకసారి సమీక్షించుకోవాలి. చేసిన తప్పులను మళ్ళీ చేయకూడదని సంకల్పించుకోవాలి. గరుడ పురాణం మనకు హెచ్చరికలు జారీ చేయటమే కాదు, సరిదిద్దుకునే మార్గాలను కూడా చూపిస్తుంది. కాలం అనేది ఒక ప్రవాహం. అందులో మనం కొట్టుకుపోవాలా లేక ఈదాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ నియమాలను పాటించడం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. భయం అనేది అజ్ఞానం వల్ల కలుగుతుంది. కానీ జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు. కేవలం భక్తి మరియు బాధ్యత మాత్రమే ఉంటాయి. ఆ బాధ్యతతోనే మనం ఈ ధర్మాలను పాటించాలి. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. కాలపురుషుడు మనకు ఇంకా ఎన్నో వాక్యాలను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సత్యాలను గ్రహించే శక్తిని మనం సంపాదించుకోవాలి. మనం జీవితం మన కర్మల ప్రతిబింబమని గుర్తించుకున్నప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్త వహిస్తాం. నూతన సంవత్సర ప్రారంభంలో ఈ నియమాలను పాటించడం వల్ల మీకు కలగబోయే శుభ ఫలితాలు వర్ణనాతీతం. మీ కుటుంబ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ఆశిద్దాం. ధర్మపదంలో పయనించాలని ఆశించే పుణ్యమూర్తులకు నమస్కారం. కాలమనే మహాసముద్రంలో మనం ఒక చిన్న అల వంటి వారం. ఆ అల ఎటువైపు వెళ్లాలో, ఏ తీరానికి చేరాలో నిర్ణయించేది మన కర్మలే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో లోతైన సత్యాలను గ్రహించే శక్తి అందరికీ ఉండదు. ఎవరికైతే అంతరంగిక శుద్ధి పట్ల ఆసక్తి లేదో, ఎవరికైతే మన పూర్వీకులు అందించిన పురాణ రహస్యాలను వినే సహనం లేదో, వారు ఇప్పుడే ఈ ప్రసంగాన్ని వినడం ఆపేయవచ్చు. ఎందుకంటే జ్ఞానం అనేది కేవలం సమాచారం కాదు, అది ఒక సాధన. ఆ సాధన చేసే తపన ఉన్నవారు మాత్రమే ఈ మాటలను జీర్ణించుకోగలరు. 2026 నూతన సంవత్సరం మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్న ఈ వేళ గరుడ పురాణం బోధించిన పరమ సత్యాలను విశ్లేషించుకుందాం. గరుత్మంతుడు వినమ్రంగా వేడుకోగా జగన్నాథుడైన శ్రీమన్నారాయణుడు మానవాళి శ్రేయస్సు కోరి అద్భుతమైన విషయాలను వెల్లడించాడు. అందులో 4వది మరియు అత్యంత కీలకమైనది దురలవాట్లకు దూరంగా ఉండటం. కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నేటి కాలంలో చాలామంది విచ్చలవిడితనానికి, మత్తు పానీయాలకి అలవాటు పడుతున్నారు. కానీ గరుడ పురాణం ప్రకారం ఏ రోజైతే మనం ఒక కొత్త సంకల్పాన్ని స్వీకరిస్తామో ఆ రోజు మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటాయి. మత్తు అనేది మనిషిని పశువుగా మారుస్తుంది, బుద్ధిని మందగింపచేస్తుంది. ఏ గృహంలోనైతే నూతన సంవత్సర ప్రారంభంలో మద్యం, మాంసం వంటి తామసిక ఆహార పదార్థాలను సేవిస్తారో అక్కడ కలిపురుషుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కలిపురుషుడు నివసించే 5 ప్రదేశాలలో మద్యం ఒకటి అని మన గ్రంథాలు చెబుతున్నాయి. కొత్త ఏడాది రోజున మనలో దైవత్వాన్ని నింపుకోవాలి, కానీ రాక్షసత్వాన్ని కాదు.
ఆ రోజున మత్తులో ఉండి చేసే పనులు, మాట్లాడే మాటలు మీ గ్రహ గతులను మార్చివేస్తాయి. ప్రకృతి సిద్ధంగా లభించే సాత్విక ఆహారాన్ని స్వీకరించడం వల్ల మన ఆలోచనలు నిర్మలంగా ఉంటాయి. నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థన నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. కాబట్టి 2026 మొదటి రోజున ఎటువంటి తామసిక శక్తులకు చోటు ఇవ్వకుండా పవిత్రమైన ఆహారాన్ని, పవిత్రమైన ఆలోచనలను అలవర్చుకోవాలి. ఇది మీ శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా అత్యంత అవసరం. ఇక 5వ ముఖ్యమైన నియమం సోమరితనాన్ని వీడటం మరియు పెద్దలను గౌరవించడం. సూర్యోదయం అనేది ఒక కొత్త ఆశకు సంకేతం. గరుడ పురాణం ప్రకారం నూతన సంవత్సరపు తొలి సూర్యకిరణాలు మీ మీద పడకముందే మీరు నిద్రలేవాలి. ఆలస్యంగా నిద్రలేవటం వల్ల మనలోని ప్రాణశక్తి క్షీణిస్తుంది. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారో వారిని దౌర్భాగ్యం వెంటాడుతుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఇంట్లోని పెద్దల పాదాలకు నమస్కరించాలి. పెద్దల ఆశీర్వాదం 10,000 ఏనుగుల బలంతో సమానం. వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఆ భగవంతుడు కూడా మీపై కరుణా దృష్టిని ప్రసారిస్తాడు. చాలామంది కొత్త సంవత్సరంలో స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ కన్నవారిని, ఇంట్లోని వృద్ధులను విస్మరిస్తారు. గరుడ పురాణం హెచ్చరిస్తుంది, ఏ ఇంట్లో అయితే వృద్ధులు కన్నీరు పెడతారో ఆ ఇంట్లో ఎన్ని పూజలు చూసినా ఫలించవు. కొత్త ఏడాది రోజున మీ తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూడటమే మీరు చేసే అతిపెద్ద పుణ్యకార్యం. వారి అనుభవం, వారి దీవెనలు మీకు రాబోయే కాలంలో రక్షణ కవచంలా నిలుస్తాయి. సోమరితనం వల్ల కాలం వృధా అవుతుంది. గౌరవం లేకపోవటం వల్ల సంస్కారం నశిస్తుంది. ఈ రెండిటిని గమనంలో ఉంచుకుని నూతన సంవత్సర ప్రయాణాన్ని ప్రారంభించాలి. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఫలితం కూడా శుభప్రదంగా ఉంటుంది. గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జరిగే విషయాల గురించి మాత్రమే చెప్పదు, బతికున్నప్పుడు ఎలా జీవించాలో కూడా నేర్పుతుంది. ఈ 5 నియమాలు క్రోధాన్ని విడనాడటం, దాన ధర్మాలు చేయటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, దురలవాట్లకు దూరంగా ఉండటం మరియు పెద్దలను గౌరవిస్తూ సోమరితనాన్ని వదలడం ఇవి కేవలం ఆచారాలు కావు, ఇవి జీవన వేదాలు. ఈ 2026 వసంతంలో అడుగుపెడుతున్న మీరు ఈ మార్పులను మీలో తెచ్చుకుంటే ఆ ఏడాది మొత్తం మీకు విజయపదంలో సాగుతుంది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో అన్నట్లు, వైనతేయ, మనిషి తన అజ్ఞానాన్ని జ్ఞానంతో కడుక్కున్నప్పుడే మోక్షానికి అర్హుడవుతాడు. ఈ నూతన సంవత్సరం అటువంటి జ్ఞానోదయానికి వేదిక కావాలి. మనం చేసే పనులే మన తలరాతను రాస్తాయి. మనం ఎవరిని నిందించలేం, ఎందుకంటే మన సుఖానికి కానీ మన కష్టానికి కానీ మనమే బాధ్యులం. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎన్నడూ తప్పుడు దారిలో వెళ్ళడు. గరుడ పురాణంలోని ఈ సూక్ష్మ ధర్మాలు పాటించడం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల వలయం ఏర్పడుతుంది. ఆ వలయం మిమ్మల్ని ఎటువంటి ఆపదల నుండైనా కాపాడుతుంది. ప్రకృతి కూడా మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కొత్త చిగురులు ఎలాగైతే పాత ఆకులను వదిలేస్తాయో మనం కూడా మనలోని పాత చెడు అలవాట్లను, ప్రతికూల ఆలోచనలను వదిలివేయాలి. అప్పుడే కొత్త కాంతి మన జీవితాల్లో ప్రకాశిస్తుంది. 2026 సంవత్సరంలో మనం సాధించబోయే విజయాలు మన శ్రమపై ఎంత ఆధారపడి ఉంటాయో మన సంస్కారంపై కూడా అంతే ఆధారపడి ఉంటాయి. దైవబలం మరియు ఆత్మబలం తోడైతే అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ బలమే ఈ పురాణ ప్రవచనాలు. వీటిని వినడమే కాకుండా ఆచరణలో పెట్టడమే నిజమైన భక్తి. మనం ఈ భూమిపైకి వచ్చింది కేవలం తినడానికి, నిద్రించడానికి మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి, ధర్మాన్ని రక్షించడానికి మనకు ఈ జన్మ లభించింది. ఆ లక్ష్యం వైపు మనం వేసే ప్రతి అడుగు పవిత్రంగా ఉండాలి. గరుడ పురాణం మనకు చూపిస్తున్న ఈ దిశానిర్దేశం అనుసరణీయం. రాబోయే కాలంలో మనం ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించడానికి ఈ ధర్మసూత్రాలు మనకు ఆయుధాలుగా పనిచేస్తాయి. మనశ్శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు, అది మన లోపల మనం చేసే మార్పుల ద్వారా లభిస్తుంది. ఆ మార్పుకు ఈ నూతన సంవత్సరమే నాంది కావాలి. ఈ ఆధ్యాత్మిక చింతన మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. జ్ఞానమనే దీపం మన అంతరంగంలో వెలుగుతున్నప్పుడు చీకటి మనల్ని ఏమీ చేయలేదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది, కానీ ధర్మం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరత్వాన్ని మనం కూడా అలవరుచుకోవాలి.
మన పురాణాలు అందించిన అమూల్యమైన సంపదను మనం కాపాడుకోవాలి. భావితరాలకు ఈ ధర్మాలను అందించాలి. అప్పుడే మన జాతి, మన సంస్కృతి వర్ధిల్లుతాయి. గరుడ పురాణం ప్రవచించిన ఈ మార్గంలో పయనిస్తూ మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. సత్యం కోసం అన్వేషించే జిజ్ఞాసువులకు, ధర్మబద్ధమైన జీవితాన్ని కోరుకునే పుణ్యాత్ములకు ఈ జ్ఞాన ప్రయాణంలోకి ఘనస్వాగతం. కాలం అనేది ఒక అద్భుతమైన ప్రవాహం. అందులో మనం కేవలం నిమిత్త మాత్రులం. ఎవరికైతే తమ పూర్వీకులు అందించిన పరమ పవిత్రమైన పురాణాల పట్ల విశ్వాసం లేదో, ఎవరికైతే గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను వినే చిత్తశుద్ధి లేదో, అటువంటి వారి ఈ ప్రసంగాన్ని ఇక్కడితో ముగించవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడే ప్రతి మాట మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలిగినది. 2026 నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతుంది. ఆ అధ్యాయం సుఖప్రదంగా ఉండాలంటే గరుడ పురాణం నిర్దేశించిన మార్గాలను మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో శేషతల్పంపై కొలువై ఉన్న సమయం అది. పక్షిరాజు గరుత్మంతుడు చేతులు జోడించి వినమ్రంగా ఒక ప్రశ్న అడిగాడు. స్వామి, కాలచక్రం తిరుగుతున్న క్రమంలో మానవుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఒక కాలం ముగిసి మరొక కాలం ప్రారంభమయ్యే సమయంలో మానవులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వారు తెలియక చేసే ఏ చిన్న పొరపాట్లు వారి భవిష్యత్తును అంధకారం చేస్తాయి అని అడిగాడు. జగన్నాథుడు మందస్థితంతో ఇలా సమాధానమిచ్చాడు. వైనతేయ, మానవుడు ఆలోచనలే అతని అదృష్టానికి మూలం. 2026 వంటి నూతన సంవత్సర ప్రారంభంలో ప్రతి ఒక్కరూ తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కొత్త ఏడాది రోజున చేయకూడని మొదటి పని పరుషంగా మాట్లాడటం. కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని గమనిస్తే మన వాక్కు అనేది సరస్వతీదేవి స్వరూపం. ఏ రోజైతే మనం ఒక నూతన ఆశతో అడుగు వేస్తామో ఆ రోజు మన నోటి నుండి వచ్చే ప్రతి పదం ఒక బీజం లాంటిది. ఆ బీజం విషపు మొక్కగా మారకూడదు. మనం ఇతరులను దూషించినప్పుడు లేదా ఎవరినైనా అవమానించినప్పుడు ఆ ప్రతికూల శక్తి మన అంతరాత్మను ఆవహిస్తుంది. దీనివల్ల మన ప్రారబ్ధ కర్మలు మరింత బలపడతాయి. అందుకే ఆ రోజున మౌనంగా ఆశ్రయించడం లేదా కేవలం మంగళకరమైన మాటలు పలకడం అత్యంత శ్రేయస్కరం. ఇక రెండవది ముఖ్యమైన విషయం దాన ధర్మాల ప్రాముఖ్యత. గరుడ పురాణం మనకు బోధించేది ఏమిటంటే, మనం సంపాదించిన ధనంలో కొంత భాగం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయాలి. ముఖ్యంగా కొత్త ఏడాది రోజున మీ ఇంటి తలుపు తట్టిన ఆర్తుడిని రిక్త హస్తతో పంపడం మహాపాపం. ఆ రోజున మీరు చేసే పిడుగుడు అన్నదానం కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. పురాణాల్లో ఒక కథ ఉంది. ఒక పిసినారి వర్తకుడు కొత్త సంవత్సరం రోజున తన దగ్గరకు వచ్చిన ముసలి దంపతులను చిత్కరించుకుని పంపివేస్తాడు. ఆ ముసలివాడు మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీనారాయణులు. అతని అహంకారం వల్ల ఆ ఏడాదిలోనే అతను సర్వస్వం కోల్పోయి వీధిన పడతాడు. సంపద అనేది శాశ్వతం కాదు, కానీ మనం చేసే పుణ్యం మాత్రం తరతరాల వరకు మన వెంట వస్తుంది. 2026 నూతన సంవత్సరం మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మనలోని స్వార్థాన్ని విడిచిపెట్టి తోటి వారికి సహాయం చేయడమే పరమాత్మకు మనం ఇచ్చే నిజమైన కానుక. చాలా మంది దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం అని అనుకుంటారు. కానీ ఆకలితో ఉన్న ప్రాణికి ఆహారం పెట్టడం, చలిలో వణికిపోతున్న వారికి వస్త్రం ఇవ్వటం, లేదా కనీసం ఒకరిని ఓదార్పునిచ్చే మాట చెప్పడం కూడా దానమే అవుతుంది. ఈ చిన్న సత్కార్యాలే మీ జీవితంలోని అరిష్టాలను తొలగించి ఆ ఏడాది మొత్తం మీకు సురక్షితమైన మార్గాన్ని ఏర్పరుస్తాయి. మనం చేసిన మూడవ తప్పు గృహాన్ని అశుభ్రంగా ఉంచడం. ఇల్లు మన ప్రతిబింబం. మన మనసు ఎలా ఉంటుందో మన నివాసం కూడా అలాగే ఉంటుంది. గరుడ పురాణంలో శుభ్రతను దైవత్వంతో పోల్చారు. కొత్త సంవత్సరం రోజున ఎక్కడైతే బూజులు, మురికి, చిందర వందరగా ఉన్న సామాన్లు ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది. జ్యేష్ఠాదేవి అంటే దరిద్రానికి ఆది దేవత. ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అందుకే దరిద్ర దేవతను మనం ఇంట్లో ఉంచకూడదు. ఆ రోజు సూర్యోదయానికి ముందే ఇంటిని తుడిచి ముగ్గులు వేసి గుమ్మాలకు తోరణాలు కట్టాలి. ఇది కేవలం బాహ్య అలంకారం కాదు, ఇది ఒక ప్రాణశక్తిని ఆహ్వానించే పద్ధతి. మీరు గమనించారా? పవిత్రమైన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు?
ఎందుకంటే అక్కడ నిత్యం శుభ్రత, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. మన ఇల్లు కూడా ఒక క్షేత్రం కావాలి. కొత్త ఏడాది మొదటి రోజున వంటగదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. వంట పాత్రలు మురికిగా ఉండటం, వాసన వచ్చే పదార్థాలు ఇంట్లో ఉండటం వల్ల అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ నియమాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ లోటు ఉండదు. గరుడ పురాణం కేవలం భయపెట్టే గ్రంథం కాదు, అది మనల్ని హెచ్చరించి సరైన దారిలో నడిపించే ఒక దిక్సూచి. కాలగమనంలో వచ్చే మార్పులను మనం అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. కొత్త సంవత్సరం రోజున మనం ఎంత సానుకూలంగా ఉంటే ఆ ఏడాది మనకు అంతగా అనుకూలిస్తుంది. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ధర్మ మార్గాన్ని విడకూడదు. ధర్మం అంటే ఏదో కష్టమైన పని కాదు, మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే ధర్మం. మనల్ని నమ్ముకున్న వారిని ఆదరించడం, పరుల క్షేమాన్ని కోరుకోవటం, ఇవే అసలైన ఆధ్యాత్మిక లక్షణాలు. 2026 వసంతంలోకి అడుగు పెడుతున్న మనం మనలోని అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీపంతో పారద్రోలాలి. ప్రతి మనిషిలోని దైవత్వం ఉంటుంది, కానీ అది మాయా అనే పొరల వల్ల కప్పబడి ఉంటుంది. ఈ పురాణ ప్రవచనాలు ఆ పొరలను తొలగించి సత్యాన్ని దర్శింపజేస్తాయి. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా భావించి చేయాలి. అప్పుడు ఆ పనిలో దోషం ఉండదు, కేవలం పుణ్యం మాత్రమే మిగులుతుంది. ఈ నిగూఢ సత్యాలను గ్రహించి ఆచరణలో పెట్టేవారు ధన్యులు. జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ వెళ్తాం. కొత్త సంవత్సరం అటువంటి ఒక ముఖ్యమైన మైలురాయి. ఆ మైలురాయి దగ్గర మనం చేసే సంకల్పం దృఢంగా ఉండాలి. పైన చెప్పిన నియమాలను పాటిస్తూ మనసును నిగ్రహించుకొని సాగితే విజయం మీ వెంటే ఉంటుంది. గరుడ పురాణం మనకు అందించిన అమూల్యమైన జ్ఞానాన్ని మనం గౌరవించాలి. రాబోయే కాలం మీకు ఎన్నో ఆనందాలను ప్రసాదించాలని, మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని ఆ పరమాత్ముని వేడుకుందాం. ధర్మో రక్షితి రక్షితః.